ఇష్టం వచ్చినట్టు అరే చంద్రబాబు, అరే లోకేష్, నీ సైన్యం వస్తుందా, నువ్వు వస్తావా అంటే అది పద్ధతి కాదని మరొకసారి చెప్తున్నా. ఎందుకంటే రెండు రాష్ట్రాలు సెంటిమెంటు, తెలంగాణ సెంటిమెంట్ అయి 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఏ నాయకులైతే ఫామ్ హౌస్లో పండుకున్నారో వాళ్ళు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రగిలితే మరి ప్రజలు చెప్పుతో కొట్టడానికి రెడీ ఉన్నారు. 10 సంవత్సరాలుగా 2 టర్ములు ఇచ్చిర్రు, దోచుకున్నారు, దాచుకున్నారు, ఇప్పుడు ఫామ్ హౌస్లో పడుకున్నారు. అది అక్కడైపోతే మరి ఇక్కడ 11 సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా రెచ్చగొట్టాలి తెలంగాణని, తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా రెచ్చగొట్టాలంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు వంశము ముంగడికి తీసుకొచ్చిండు. మరి అమిత్ షా ఏం మాట్లాడిండో, అమిత్ షా గారు ఏం మాట్లాడిండ్రో, ఎవరితో మాట్లాడిండ్రో ఎవరికి క్లారిటీ లేదు. అట్లాంటప్పుడు ఈ మనిషి అమిత్ షా ఈయన ఇన్స్టెంట్ ఫ్రెండు, చంద్రబాబు నాయుడు ఇన్స్టెంట్ ఫ్రెండు, మరి జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ ఫ్రెండు అని ఎవరికో ఏదో చెప్తే దాన్ని రచ్చగొట్టి దాన్ని ఇక ఒక మేధావి వచ్చి ఇంకో మేధావికి చెప్పినట్టు అందరి మేధావులు కలిసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి ఇక తిట్టుడు స్టార్ట్ పెట్టిర్రు. అరే అంటున్నారు, తురే అంటున్నారు, ఎవడు రా అంటున్నాడు. అక్కడ తెలంగాణలో నీకేం పని చంద్రబాబు అంటున్నారు. తెలంగాణ పోలీసు నీకెందుకు రక్షణ కల్పించాలే చంద్రబాబు అంటున్నారు. అరే ఇది ఎక్కడిది రాబాయ్, ఏం చదువుకున్నారు రాబాయ్ మీరంతా.